ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుడైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తరలు వంచుకొని కనుగొన్నట్లయితే ఒకసారి మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తుపట్టుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మనల్ని దర్శించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ఇంతవరకు నాయన మీ సన్నిధి, మీ సహవాసము నాతో మాతో పాటు ఉంచి మిమ్మల్ని స్తోత్రించడానికి, కీర్తించడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన కృపంతటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రభువా. ఈ ఉదయకాలము ఆరాధన నిమిత్తం మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా ప్రభువా. మీరు మాట్లాడండి, దర్శించండి. మానవుని పాపము ఎంత భయంకరమైనదో మీ కృప అంత ఉన్నతముగా మా జీవితాలలో పనిచేసినట్లుగా మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా ప్రభువా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దర్శించండి. మీ సన్నిధిలో నిలబడను మీరు జ్ఞాపకం చేసుకోండి మా నాయన. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడను నన్ను దర్శించమని, మీ జీవము కలిగిన శక్తి కలిగిన మాటల చేత నన్ను నింపమని, తద్వారా మేము జీవించబడటానికి ఆత్మతోను సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్య భాగము మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్య భాగమై ఉంటుంది. అనేక సార్లు మన అనుదిన జీవితంలో మనము ధ్యానము చేసి ఉండవచ్చు, లేకపోతే అనేక సార్లు మనము దైవజనుల ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి ఉండవచ్చు. అయితే చదవనటువంటి ఈ మొదటి 10 వచనాలలో మొదటి 3 వచనాలలో మానవుని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఆత్మీయంగా చనిపోయినటువంటి మానవుని యొక్క జీవితము మొదటి 3 వచనాలలో కనబడుతూ ఉంటుంది. ఆ తరువాత 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆ చనిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుని కృప ఎలా బలపరిచిందో, ఏ రీతిగా మానవుని యొక్క జీవితాన్ని మరొక స్థాయికి తీసుకుని వెళ్ళిందో, లేకపోతే ఆ చనిపోయినటువంటి లేక జీవము లేనటువంటి ఆ ఆత్మకి ఎటువంటి జీవాన్ని దేవుని యొక్క కృప అనుగ్రహించిందో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ 2 భాగాలు కూడా చాలా విభిన్నమైనటువంటి భాగాలుగా ఉంటూ ఉన్నాయి. ఒకవైపు మన స్థితి, మన చీకటి, మన పాపము కనబడుతూ ఉంటుంది. రెండో వైపుగా మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క కనికరము, జాలి, దయ కనపడుతున్నట్లుగా మనం యొక్క చదవనటువంటి వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఇలా ఆలోచించేద్దాం. వాస్తవానికి ఈ మొదటి 10 వచనాల ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఇలా ఆలోచన చేద్దాం. ఆభరణాల వ్యాపారులు
వారి షాపులకు వెళ్ళినప్పుడు వారి ఆభరణాలని ప్రదర్శించడానికి దాని క్రింద బ్లాక్ కలర్ ఉన్నటువంటి క్లాత్ని ఉపయోగిస్తారు. అంటే నల్లని నేపథ్యం లేక నల్లని క్లాత్ని వారు పెట్టి దాని మీద ఆభరణాలని ప్రదర్శిస్తారు. ఆ ఆభరణాల మీద మిరుమిట్లు గొలిపేటువంటి లైటింగ్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ లైటింగ్ ఎందుకు పెడతారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు ఆకర్షణీయంగా కనపడటానికి, మరియు అక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్కి ఆ ఆభరణాలు కొనాలి అని అనిపించేటట్లుగా ఆ యొక్క ఆభరణాలని ఆ రీతిగా వారు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఆ లైటింగ్ పెట్టడాన్ని బట్టి ఆభరణాలని ఆకర్షణీయంగా చూపిస్తూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆ నల్లని నేపథ్యాన్ని లేక ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కోసం వారు లైటింగ్ పెట్టట్లేదు. కాబట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే మన యొక్క చీకటి, మన యొక్క నల్లని నేపథ్యం ఉన్నటువంటి మన జీవితాలలో దేవుని యొక్క కృప, స్వయం ప్రకాశితమైనటువంటి దేవుని కృప ఏ రీతిగా మన జీవితాలని ప్రకాశింపచేసింది అనే విషయాన్ని ఈ మొదటి 10 వచనాల్లో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను. హోప్ ఎవ్రీబడి ఈజ్ విత్ మీ. సో మొదటి 10 వచనాల్లో ఆ రీతిగా ఒకవైపు మన నల్లని నేపథ్యాన్ని దేవుడు చూపిస్తూ ఆ నల్లని నేపథ్యం వెనుక దేవుని కృప ఎంత అర్థవంతంగా మన జీవితాలలో పనిచేసింది అనేటువంటి విషయాన్ని ఈ మొదటి 10 వచనాల్లో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే చదవనటువంటి వాక్య భాగాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలి అనుకున్నట్లయితే మొదటి అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని వచనాలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసము గురించి, పరిశుద్ధులందరి ఎడల వారు చూపుతున్నటువంటి ప్రేమ గురించి మానక దేవునికి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే ఎఫెసులో ఉన్నటువంటి వారు క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణ గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పౌలు ఆ సంఘము గురించి, ఆ విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోకము యొక్క వారసత్వాన్ని గురించి వారు తెలుసుకున్నప్పుడు వారు ఎంత ఐశ్వర్యవంతులుగా మార్చబడతారో ఆత్మీయంగా అనేటువంటి విషయాన్ని వారు గ్రహించాలని చెప్పి పౌలు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అదే రీతిగా 19వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటున్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసి కొరకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన అక్కడ పౌలు మహాశయుడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశముతో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాటలో చెప్పాలి అన్నట్లయితే విశ్వాసులు దేవుని గురించినటువంటి నిజమైనటువంటి జ్ఞానములో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షతో ఆ యొక్క విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో, ఈ శరీరములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానముతో దేవుని యొక్క మహాత్యాన్ని కూడా, దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా, దేవుని యొక్క అపరిమితమైన కృపను కానీ ప్రేమను కానీ మనము మితముగానే ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనము ఈ లోకములో శరీరములో జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకము యొక్క లేక ఆత్మీయంగా ఉన్నటువంటి ఆ వాస్తవాలు మనము గ్రహించలేనటువంటి దుస్థితులు మనం మిగిలిపోతూ ఉంటాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ రీతిగా మనము దేవుని యొక్క జ్ఞానము గురించి, ఆ దేవుని యొక్క కృప గురించి మనము ఎక్కువగా అర్థం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశముతో వారి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని గురించినటువంటి అవగాహన లేక దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఎంత ఎక్కువగా పొందుకుంటామో అంత ఎక్కువగా మన జీవితాలు క్షేమాభివృద్ధి కలుగుతాయి. అంత ఎక్కువగా దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి వారముగా మనము ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే 20-23 వచనాలు కనుక మనం చూసినట్లయితే
పౌలు దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క అధికారము గురించి వ్రాస్తూ ఉంటున్నాడు. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆ మరణము నుంచి, ఆ సమాధి నుంచి లేపగలిగినటువంటి ఆత్మకు, ఆ లేపగలిగినటువంటి ఆ శక్తి గురించి, దేవుని యొక్క అధికారము గురించి, ఆ బలాతిశయము గురించి అక్కడ పౌలు వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 1వ అధ్యాయములో పౌలు చేసినటువంటి ప్రార్థనకు కొనసాగింపుగా ఈ 2వ అధ్యాయము ఉంటూ ఉంది. ఈ 2వ అధ్యాయం మొదటి 10 వచనాలలో కూడా దేవుడు తన శక్తి ద్వారా చనిపోయినటువంటి ఆత్మలను ఎలా బ్రతికించాడో, ఆ ఆత్మలకి ఎలాంటి జీవాన్ని అనుగ్రహించాడో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనము పొందినటువంటి రక్షణ మన సొంత కార్యాలను బట్టి, లేక మనము చేసినటువంటి సత్క్రియలను బట్టి, పుణ్యక్రియలను బట్టి కలగలేదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే మన జీవితాలను మార్చగలిగింది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే మొట్టమొదటిగా మనము మొదటి 3 వచనాలని ధ్యానం చేద్దాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఈ మాటలు క్రీస్తును ఎరగనటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని గురించి వివరిస్తూ ఉంటున్నాయి. అంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఎరగక ముందు మన ఆత్మీయ శరీర నిర్మాణము ఎలా ఉందో ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటలు ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు మన జీవితాలలో ఎంతో నిరాశను మిగులుస్తాయి. ఎంతగానో ఆ పాపముతో ఎలా డీల్ చేయాలో, ఆ పాపముతో ఎలా వ్యవహరించాలో తెలియనటువంటి పరిస్థితిలో మానవుడు చనిపోయాడు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. అయితే మొదటి వచనంలో చనిపోయాడు అని వ్రాయబడిన తర్వాత 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తున్నటువంటి వ్యక్తులుగా అక్కడ రాయబడుతూ ఉంటుంది. 3వ వచనంలో చూసినట్లయితే మనమందరము కూడా మునుపు మన శరీర ఆశలను అనుసరించి నెరవేర్చుకుంటూ జీవించాము అనేటువంటి మాటలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. అయితే మొదటి వచనంలోనేమో చనిపోయాడు అని వ్రాయబడింది. 2వ వచనంలో, 3వ వచనంలో చూసినట్లయితే ఆ వ్యక్తి మరి సజీవముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనానికి ఆ తర్వాత ఉన్నటువంటి 2 వచనాలకి కూడా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. చాలా విరుద్ధమైనటువంటి భావాలతో అక్కడ వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మొదటి వచనంలో ఎలా చనిపోయాడు, 2, 3 వచనాల్లో ఎలా సజీవముగా ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే మొదటి వచనంలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది. అయితే 2, 3 వచనాలలో శరీరం గురించి వివరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొదటి వచనంలో చనిపోయినటువంటి ఆత్మ 2వ వచనంలో, 3వ వచనంలో మనం చూసినప్పుడు వారు జీవిస్తూ ఉన్నట్లుగా, శ్వాస తీసుకుంటూ ఉన్నట్లుగా, చలనము కలిగి ఉన్నట్లుగా, ఉనికి కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడిని ఎరగక ముందు మనమందరము కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే మన జీవితాలని కొనసాగిస్తూ వచ్చి ఉంటున్నాం. మన అతిక్రమాలను బట్టి, మన పాపాలను బట్టి మనము చనిపోయినటువంటి దుస్థితిలో ఉంటూ ఉన్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. క్రీస్తును ఎరగక ముందు, మనము దేవుని ఎరగక ముందు, మనము రక్షించబడక ముందు మన ఆత్మీయ విషయములలో మనము చనిపోయినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అంటే ఆత్మీయంగా మనకు ఏ రీతిగా కూడా చలనము లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి, ఎటువంటి ఆశ, ఎటువంటి అవగాహన, ఎటువంటి కోరిక కూడా లేనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందును బట్టే అనేక సార్లు మన జీవితాలలో సువార్తను విన్నప్పటికీ, అనేక సార్లు దేవుని గురించినటువంటి సత్యాలను విన్నప్పటికీ కూడా అటువంటి అవగాహన లేకుండా ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సువార్తను అర్థము చేసుకోలేటువంటి పరిస్థితిలో అనేక సార్లు మనము దేవుని ఎరగక ముందు మిగిలిపోయి ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే నిజముగా దేవుని నుంచి ఆధ్యాత్మికంగా వేరైపోయినటువంటి వారికి వారి జీవితాలలో ఎటువంటి జీవము కూడా ఉండదు అనేటువంటి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా.
వాస్తవానికి ఆత్మ అయితే చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆత్మను బట్టి దేవుని యొక్క జీవము ఆ యొక్క ఆత్మలో నుంచి వెడిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సహవాసములో నుంచి, దేవుడి నుంచి ఆ మరణము శాశ్వతంగా మానవుడిని వేరు చేసేసింది. అయితే మనము తిరిగి రక్షించబడాలి అన్నట్లయితే, తిరిగి నూతన జన్మ అనుభవము పొందాలి అన్నట్లయితే వాడు చచ్చి బ్రతికాడండి అని అంటారు చాలామంది. ఆ రీతిగానే మనము కూడా చనిపోయినటువంటి దుస్థితిలో మిగిలిపోకుండా మనము కూడా దేవుని చేత, మరి ముఖ్యంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనము తిరిగి ఆయనతో కూడా లేపబడినటువంటి అనుభవము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అంటే నూతన జన్మ అనుభవము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే బైబిల్ నొక్కి వక్కాణిస్తూ ఉంటుంది కదా, నూతన జన్మ అనుభవము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి చనిపోయి తిరిగి లేవటము అంటే, లేక నూతన జన్మ అనుభవము అంటే, మనము మన యొక్క అతిక్రమముల ద్వారా, పాపముల ద్వారా చనిపోయి తిరిగి క్రీస్తులో లేపబడటాన్ని నూతన జన్మ అనుభవము అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు అంటూ ఉన్నాడు. వేటిని చేయుచు? అపరాధములను చేయుచు, పాపములను చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి అంటున్నాడు. ఇక్కడ వాస్తవంగా అనేకమైనటువంటి అంశాలు కనబడుతూ ఉంటున్నాయి. ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకున్నాము అంటున్నాడు. అంటే ఈ లోకానుసారంగా, లోకములో ఉన్నటువంటి ఆశలని అనుసరించి మనము నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత వాయుమండల సంబంధమైన అధిపతి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే సాతాను యొక్క చెరలో మనం మిగిలిపోయి ఉంటున్నాం. సాతాను మన జీవితాలని శోధించాడు, మోసం చేశాడు, అబద్ధములో ముంచివేశాడు. వాని యొక్క చెరలో, వాని యొక్క కబంధ హస్తాలలో మనల్ని మిగిల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 2వ వచనంలో మనం చూసినప్పుడు లోకము యొక్క ప్రభావములో, సాతాను యొక్క ప్రభావములో మన జీవితాలను కొనసాగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 3వ వచనంలో చూసినట్లయితే వారితో కలిసి మనమందరమును అంటూ ఉన్నాడు. పౌలు కూడా తనను తాను కలుపుకొని మనమందరము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. వాస్తవానికి పౌలు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే బాల్యము నుంచి ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, యూదుడిగా ఉంటూ ఉన్నాడు, అయినప్పటికీ కూడా మనమందరము అనేటువంటి మాట అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. మునుపు మనం ఎలా జీవించాము అనేటువంటి రిప్రజెంటేషన్ మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. శరీరం యొక్క కోరికలని, మనస్సు యొక్క కోరికలని నెరవేర్చుకొనుచు, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దుష్టులుగా మనము జీవించి ఉంటున్నామో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క అర్థాన్ని, పౌలు వాడినటువంటి మాటకు ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనమందరము అంటూ ఉన్నాడు. అంటే లోకములో ఉన్న వారిని మాత్రమే కాదు, సంఘము లోపల, సంఘము వెలుపల ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ రీతిగా ప్రభావము చేసింది పాపము. కాబట్టి పౌలు అంటున్నాడు, మనమందరము కూడా మునుపు శరీరము యొక్క కోరికల్ని, మనసు యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ వచ్చాము అనేటువంటి మన దుస్థితిని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అన్యుల మాదిరిగానే మరి యూదులకు కూడా దుష్ట ఆలోచనలు, దురాశలు ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. పైకి మనము ఎంత భక్తిపరులంగా కనబడినప్పటికీ, ఎంత అందముగా, ఎంత శుభ్రముగా మనం కనబడినప్పటికీ లోపల ఉన్నటువంటి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా కూడా కేవలము చెడ్డది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో పరిసయ్యులని ఉద్దేశించి మీరు సున్నము కొట్టిన సమాధులు అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే ఆ సమాధులు ఏ రీతిగా అయితే బయట శృంగారించబడతాయి కానీ లోపల సమస్తమైనటువంటి కల్మషముతో, అపవిత్రతతో నిండి ఉంటాయి. ఆ రీతిగానే దేవుడు మరొకసారి మన హృదయ స్థితిని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనం పైకి చాలా భక్తిపరులుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మన హృదయము ప్రతి విధమైనటువంటి కల్మషముతో, అపవిత్రతతో నిండిపోయి అనేటువంటి సత్యం
సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలము మరి మన యొక్క దుస్థితిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నాడు. ఆ పాపముతో ఏ రీతిగా వ్యవహరించాలో తెలియటువంటి దుస్థితిలో మిగిలిపోయి ఉంటున్నాడు. ఆ పాపము నుంచి ఏ రీతిగా బయటపడాలో తెలియటువంటి పరిస్థితుల్లో 4 నుంచి ఉన్నటువంటి వచనాలలో దేవుడు తన కార్యాన్ని తన కృప రూపములో ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే 4వ వచనంలో అంటున్నాడు కదా, మొదటి 3 వచనాలు ఒక భాగముగా చూసినప్పుడు 4వ వచనం నుంచి దేవుని యొక్క కార్యము మన జీవితాల్లో ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రారంభము ఏ రీతిగా ఉంటుంది, అయినను దేవుడు అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే మొదటి 3 వచనాలకు విరుద్ధముగా 4వ వచనం ప్రారంభించబడుతూ ఉంటుంది. మొదటి 3 వచనాల్లో మన జీవితము ఏ రీతిగా ఉంచబడిందో మనకి పౌలు చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఆ చిత్రీకరణకు వ్యతిరేకంగా దేవుని కృప మన జీవితాల్లో ఏ రీతిగా మనల్ని మార్చిందో ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇవి కేవలము ఈ 2 మాటలు కూడా అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, మన జీవితాలలో ఆశను చిగురింపజేసి చేయగలిగినటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆ 4వ వచనంలో మనం చూసినట్లయితే కరుణా సంపన్నుడై అంటూ ఉన్నాడు. ఆయన సంపన్నుడండి, ఆయన కుబేరుడండి అంటాం. వాస్తవానికి సంపన్నుడు అని ఎవరిని అంటారు అంటే వారి జీవితాలలో దేనికి కూడా కొదువలేనటువంటి వారిని సంపన్నుడు అంటారు. అయితే మరి పాపము చేత అపరాధముల చేత చచ్చినటువంటి దుస్థితిలో మిగిలిపోయినటువంటి మన జీవితాలను విడిపించడానికి, ప్రతి విధమైనటువంటి శిక్ష నుంచి తప్పించడానికి, రక్షించటానికి ఆయన కరుణ చాలా అవసరమై ఉంటుంది. ఎందుకంటే ఆ రీతిగానే ఆయన సంపన్నుడుగా ఉంటూ ఉన్నాడు, కరుణా సంపన్నుడై ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గర వెలకట్టలేనటువంటి కరుణ ఆయన దగ్గర ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత మహాప్రేమ అని చెప్పి అక్కడ 4వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి మన జీవితాలు రక్షించబడాలి అన్నట్లయితే, లేక ఆ చనిపోయినటువంటి ఆత్మ తిరిగి జీవించబడాలి అనుకున్నట్లయితే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క మహాప్రేమ మన జీవితాలలో అవసరమై ఉంటుంది. ఆయన ప్రేమ ఎటువంటిది అంటే సముద్రానికి ఏ రీతిగా అయితే ఎల్లలు ఉండవో ఆ రీతిగా ఎల్లలు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. సముద్రములో ఉన్నటువంటి నీటిని ఏ రీతిగా అయితే కొలవలేమో ఆ రీతిగానే మన జీవితాలలో కూడా ఎల్లలు లేనటువంటి ప్రేమని ఆయన విస్తరింప చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే పాపులముగా మనం అందరము కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని నుంచి వచ్చేటువంటి శిక్షకు పాత్రులమై ఉన్నాము. అయితే ఆయనలో ఉన్నటువంటి కరుణ మాత్రమే, లేక ఆయన దగ్గర ఉన్నటువంటి మహాప్రేమ మాత్రమే ప్రతి విధమైనటువంటి శిక్ష నుంచి విడిపించగలిగినది అని చెప్పి లేఖనాలు ఈ సెలవిస్తూ ఉంటున్నాయి. కృప అంటే పొందటానికి ఎటువంటి అర్హత, యోగ్యత లేనప్పటికీ కూడా ఆ పొందుకోకుండా అడ్డుపడకుండా ఆయన అనుగ్రహించడాన్ని దేవుని యొక్క కృప అనుకుంటున్నాం. అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటూ ఉంటారు. మన జీవితాలలో ఎటువంటి మంచితనము లేదు, ఎటువంటి నీతి లేదు, ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు, ఎటువంటి సత్క్రియలు చేయలేదు, కానీ దేవుడు తన కృపని మన పట్ల విస్తరింప చేశాడని చెప్పి మనం చెప్పగలుగుతూ ఉంటున్నాం. మన ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే ఇలా ఆలోచన చేద్దాం. మానవుని యొక్క ఆత్మ నీటిలోకి మునిగిపోయింది, సముద్రపు అట్టడుగు భాగానికి వెళ్ళిపోయింది, శ్వాస తీసుకునే అవకాశం లేకుండా ఉంది, చనిపోయి ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఒడ్డున నిలవబడి ఆయన లైఫ్ జాకెట్ విసిరేయలేదు, కానీ దానికి విరుద్ధంగా ఆయనే దిగి వచ్చి, అంటే సముద్రము యొక్క అట్టడుగు భాగానికి దిగువకి వెళ్ళిపోయి ఆయనే ఈదుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని ఒడ్డుకు చేర్చి సిపిఆర్ ఇచ్చి ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు అంటే నిత్యమైనటువంటి జీవాన్ని ఆ యొక్క వ్యక్తి ఆత్మలో ఊదినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తరతరాలు యుగయుగాలు జీవింపచేసేటువంటి జీవాన్ని ఆ ఆత్మలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొక స్థాయిలోనికి మన ఆత్మీయ జీవితాన్ని హెచ్చించాడు అనేటువంటి సత్యం ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ముందు మన జీవితాలు అన్నీ కూడా
కూడా ఈ రీతిగానే మిగిలిపోయి ఉంటూ ఉన్నాయి. దేవుడే తనంతట తానుగా మన ఆత్మీయ జీవితాలని బాగు చేయడానికి ఉపక్రమించాడు తప్ప మనంతట మనముగా, అంటే చనిపోయి ఉన్నటువంటి ఆత్మ కలిగిన మనము మనంతట మనముగా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను బాగు చేయండి అని అడగవచ్చు. అదే రీతిగా మరి చనిపోయినటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళ్ళగలడా, అడగగలడా? నన్ను బాగు చేయండి, నన్ను తిరిగి జీవింప చేయండి అని అడగగలిగేటువంటి ఆ జీవము ఆ మనిషిలో లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క జీవము అంటే దేవుడే తనకు తానుగా మనల్ని బాగు చేయడానికి, తనకు తానుగా మనల్ని తిరిగి జీవింప చేయడానికి ఆ దేవుని యొక్క కృప ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన పాపం యొక్క పరిస్థితి ఎంత లోతైనదో మనము గ్రహించినప్పుడు దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదో మనము అర్థము చేసుకోగలిగిన వారమై ఉంటున్నాం. మన గత జీవితము ఎంత దౌర్భాగ్యముగా ఉండేదో మనకు అర్థమైనప్పుడు దేవుని యొక్క కృపను మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు 6వ వచనం కనుక మనం చూసినట్లయితే మనల్ని ఎందుకు రక్షించాడో దేవుడు అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. 6వ వచనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము అంటున్నాడు. రాబోవు యుగాలలో కనుపరచడానికి ఈ లోకములో ఈ యుగములో మనల్ని రక్షించుకోవడం ఏంటి అనే ప్రశ్న మన జీవితాలలో ఉద్భవించవచ్చు. అయితే ఆయన రక్షించుకున్నటువంటి ఉద్దేశాన్ని, ఏకైక ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. వాస్తవానికి ఏదైనా మంచి పని చేసినప్పుడు మనల్ని అందరూ కూడా చూడాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ రీతిగానే దేవుడు కూడా తన అపరిమితమైనటువంటి కృపని దౌర్భాగ్యుడైనటువంటి మానవుని జీవితంలో ఏ రీతిగా విస్తరింపచేశాడో సాక్షాత్తు ఈ యుగములో మాత్రమే కాదు కానీ రాబోవు యుగములలో కూడా జీవించడానికి అవసరమైనటువంటి నిత్య జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహించడాన్ని బట్టి ఈ యుగములో మాత్రమే సజీవుడుగా ఉండటం కాదు కానీ రాబో యుగాలలో కూడా ఆ పరలోకములో కూడా యుగ యుగాలు కూడా ఆయనను స్తుతించాలి అనేటువంటి ఉద్దేశముతో మనల్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యాన్ని అంటున్నాడు. ఇట్ ఈస్ అన్ ఎడ్జెక్టివ్ కదండి. అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అంటున్నాడు. అధికమైన కృపా మహదైశ్వర్యం కాదు, అత్యధికమైన కృపలో ఉన్నటువంటి మహదైశ్వర్యము అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే రక్షించబడక ముందు మన పరిస్థితి ఏ రీతిగా ఉంది, రక్షించబడిన తరువాత మన ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా దేవుడు మలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను అనుకుంటాను కదా, పరలోకములో సాక్ష్యం వెంబడి సాక్ష్యము, అనేక మంది సాక్ష్యాలు పంచుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఆ రీతిగా పంచుకుంటూ ఉన్నప్పుడు మన గత జీవితము, గత చరిత్ర ఎలా ఉండేది, ఆ అర్హత లేనటువంటి వారికి దేవుడు తన కృపని ఏ రీతిగా విస్తరింపజేశాడు అని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో పాటు మానవులు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారేమో అనుకుంటున్నాను. అందుకనే మన జీవితాలలో ఈ యుగానికి కావలసిన జీవాన్ని మాత్రమే కాదు కానీ రాబోవు యుగములలో కూడా మనల్ని జీవింపచేసేలాగా ఆయన తన కృపని మన పట్ల విస్తరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఎవరన్నా అడగొచ్చు, దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని గనక అడిగినట్లయితే మనము ఈ రీతిగా సమాధానము చెప్పవలసిన వారమై ఉంటున్నాం. 6వ వచనంలో వ్రాయబడినట్లుగా రాబోవు యుగములలో ఆయనకున్నటువంటి అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని కనుపరచడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడు అని జవాబు ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. ఆ తరువాత 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు మనల్ని బ్రతికించి వదిలిపెట్టలేదు కానీ అక్కడ 2 పనులు అక్కడ మనతో పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని మాట రాయబడుతూ ఉంటుంది. వాస్తవానికి మనం శారీరకంగా, భౌతికంగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాము కానీ రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే దేవునిని సొంత రక్షకునిగా, సజీవుడిగా, ప్రభువుగా అంగీకరించామో ఆ క్షణము నుంచే మనము కూడా తండ్రి కుడిపార్శ్వమున ఆయనతో పాటు ఆసీనులమై ఉన్నాము ఆత్మీయంగా అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని కృపను బట్టి ఆ విషయంలో కూడా ఏదో ఒక రోజు దాని సంపూర్ణతని మనము అనుభవిస్తూ ఉంటాం. 8వ వచనంలో చూసినట్లయితే
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. రక్షణలో మన పాత్ర ఏది కూడా లేదు అని చెప్పి ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఒకవేళ అనేక మంది అతిశయించవచ్చు కదా, నాకున్నటువంటి భక్తిని బట్టి, లేక నేను చేసిన నీతిని బట్టి, లేక నేను చేసిన పుణ్యకార్యాలను బట్టి, లేక నేను చేసిన సత్క్రియలను బట్టి దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాడు అని మనం అనుకున్నట్లయితే అంతకంటే బుద్ధిహీనత లేదు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కేవలము దేవుని యొక్క కృప మాత్రమే మన జీవితాలలో మొదట పనిచేయడం ప్రారంభించబడటాన్ని బట్టి మనము రక్షించబడ్డాము అనేటువంటి వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రక్షణలో మానవుని యొక్క పాత్ర ఎక్కడా కూడా లేదండి. కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నీవు నేను కూడా రక్షించబడ్డాము. 9వ వచనంలో చూసినట్లయితే అది అంటున్నాడు, అంటే ఏది రక్షణ, మనం పొందుకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. వాస్తవానికి మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి రక్షణను బట్టి, దేవుడు తన కృపను మన జీవితాలలో విస్తరింప చేయడాన్ని బట్టి మనము ఏ రీతిగా కూడా అతిశయించడానికి వీలు లేదు అని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇది కేవలము దేవుని వరమే అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. విశ్వాసము, దాని మూలంగా కలిగినటువంటి రక్షణ కూడా, ఈ రెండు కూడా దేవుడు మనకి ఉచితముగా ఇచ్చినటువంటి వరాలు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఒక వ్యక్తి మనసులో లేక హృదయములో దేవుడు కనుక తన కార్యాన్ని ప్రారంభించకపోయినట్లయితే ఆ వ్యక్తి రక్షించబడేటువంటి అవకాశము ఏమాత్రము కూడా లేదని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనముగా రక్షణ సంపాదించుకోలేదు, కానీ దేవుడే తనకు తానుగా ఉపక్రమించి ఆ యొక్క పాపము నుంచి, ఆ యొక్క నిర్జీవము నుంచి విడిపించి మన జీవితాలలో జీవాన్ని అనుగ్రహించి ఆ పాపము నుంచి శాశ్వతంగా మనల్ని బయట వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. దేవుడు మనలను మన పాపపు స్థితి నుంచి బ్రతికించినప్పుడు మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. నూతన సృష్టిగా చేయబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా సత్క్రియలు చేయవలసిన వారమై ఉంటున్నాం. మనం చేసినటువంటి సత్క్రియలు మనకు రక్షణను అనుగ్రహించలేదు, కానీ మనము రక్షించబడటాన్ని బట్టి దేవుడు మన కొరకు సత్క్రియలను సిద్ధము చేశాడు. అంటే సత్క్రియల కొరకు మన కొరకు సత్క్రియలను దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉంటున్నాను. అయితే మొదటి 3 వచనాలకి ఆ తర్వాత ఉన్నటువంటి ఆ 7 వచనాలకి కనుక వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ రీతిగా చెప్పవచ్చు. మొట్టమొదటిగా మనము మృతులముగా ఉంటూ ఉన్నాము, కానీ ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి నీవు నేను కూడా సజీవులముగా ఉంటూ ఉన్నాం. ఒకానొక సమయంలో దాసులముగా ఉంటూ ఉన్నాము, ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఒకానొక సమయంలో మనము ఉగ్రతకు పాత్రులమై ఉంటున్నాము, కానీ ఇప్పుడు కృపకు పాత్రులముగా ఉంటూ ఉన్నాం. మునుపు మనము అవిధేయుల మధ్యలో నివాసము చేసినటువంటి వారము, ఇప్పుడు క్రీస్తుతో పాటు సహవాసము కలిగినటువంటి వారము. ఒకప్పుడు సాతాను అధికారము క్రింద ఉన్నాము, ఇప్పుడు దేవునితో పాటు ఏకమై ఉన్నాము అనేటువంటి వాస్తవాలను దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వస్తుంటున్నాడు. ఆయన యొక్క కృపను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఆ మొదటి 3 వచనాల్లో మన జీవితము ఏ రీతిగా ఉంటుందో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆ తరువాతి వచనాలలో దేవుని యొక్క కృప ఎంత అపరిమితముగా మన జీవితాలలో పనిచేయటాన్ని బట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క సజీవుల లెక్కలో ఉండి ఆయనను మనము స్తుతించడానికి, మరి ఆయనను ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. వాస్తవానికి పౌలు యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అంటూ ఉన్నాడు. ఆయన పడినటువంటి ప్రయాసకి ఎటువంటి ఘనతను తనకు తానుగా ఆపాదించుకోలేదు, కానీ తాను ఏమై ఉంటున్నాడో అంటే ఈ లోకములో తను చేసినటువంటి పరిచర్యను గురించి కానివ్వండి, లేక తనకున్నటువంటి భక్తిని బట్టి కానివ్వండి, నీతిని బట్టి కానివ్వండి, ఏ రీతిగా చూసినా కూడా నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అని ఒప్పుకోగలుగుతూ ఉంటున్నాడు. అక్కడే వ్రాస్తూ ఉంటున్నాడు కదా,
నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే అంటున్నాడు. ఎవరందరికంటే ఎక్కువగా ఈయన ప్రయాసపడ్డాడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన పేతురి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు, మత్తయి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు, బర్తొలొమై కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. అపోస్తలుడైన వారందరికంటే దేవుని యొక్క పరిచర్యలో ఎంతో ప్రయాసముతో భారముతో తన పరిచర్యని కొనసాగించాడు. కానీ తన చేసినటువంటి పరిచర్య అంతటికి కూడా ఒకే ఒక విషయాన్ని ఆపాదిస్తూ ఉంటున్నాడు. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అని చెప్పి ఆయన ఒప్పుకుంటూ ఆ కృపయందు ఆయన అతిశయించి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన యొక్క వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకొని, మన గత చరిత్రను జ్ఞాపకం చేసుకొని, ఈనాడు ఆ కృపను బట్టి నీవు నేను పొందినటువంటి ఆ రక్షణను జ్ఞాపకం చేసుకొని, ఆ రక్షణ మన క్రియలను బట్టి కాదు కానీ దేవుని యొక్క కృప మాత్రమే అని గ్రహించి ఆ కృపయందు అతిశయించి ఈ ఉదయకాలం నీవు నేను కూడా దేవుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక.